ప్రతి పూసలో అందం, ప్రతి డిజైన్లో సాంప్రదాయం. పింక్ కలర్ డ్రాప్ షేప్ సీజెడ్ బీడ్స్తో, అలాగే స్వచ్ఛమైన ముత్యాలతో, మధ్యలో సీజెడ్ స్టోన్స్తో రూపొందించిన పెండెంట్తో చేసిన ఈ సొగసైన మాల పార్టీవేర్కి కానీ సింపుల్ అకేషన్స్కి కానీ మీ అందాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ మాల ప్రతి పూసను ఎంతో శ్రద్ధగా ఎంపిక చేసి ఒక్కో ముత్యాన్ని ఎంతో అందంగా అల్లుతూ రూపొందించిన ఈ అందమైన సీజెడ్ మాల మధ్యలో ఉన్న ఈ సొగసైన పెండెంట్ ఈ డిజైన్కి మరింత అందాన్ని తీసుకొచ్చింది. ముత్యాలను ఒక గిన్నెలోకి, సీజెడ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా వచ్చేసి 2 సూదుల్ని కలిపి మొత్తం థ్రెడ్లోకి మిడిల్లోకి పెండెంట్ని అయితే ఎక్కించుకోవాలి. దాని తర్వాత 4 mm సైజ్ సర్వోకీని ఎక్కించుకోవాలి. ఎందుకంటే 3 mm సైజ్ సర్వోస్కి అయితే పెండెంట్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని 4 mm సైజ్ సర్వోస్కిని తీసుకున్నాను. దాని తర్వాత ఒక లైన్లో మాత్రమే 3 mm సైజ్ సర్వోస్కిని తీసుకొని నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షేప్ సీజర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ 2 లైన్స్లోకి 3 mm సైజ్ సర్వోస్ని తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో చైన్ మొత్తం బీడ్స్ని అయితే తీసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో సేమ్ ప్రాసెస్లో అయితే బీడ్స్ని తీసుకోవాలి. దారానికి ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఒక సీజర్ బీడు, ఒక సర్వోస్కి. ముందుగా వచ్చేసి 2 హోల్ కనెక్టర్ని తీసుకొని దానికి 1 సైడ్ థ్రెడ్ని నేను వీడియోలో ఏ విధంగా చూపించానో ఆ విధంగా అయితే మనం నాటు వేసుకోవాలి. అప్పుడు మనకి దారం ముడివేయాల్సిన అవసరం లేదు, గమ్ అంటించాల్సిన అవసరం లేదు. ఈజీగా నాటు పడిపోతుంది, నీట్గా ఉంటుంది చైన్ కూడా చూసేకి. ఇప్పుడు థ్రెడ్ నుంచి నీడిల్ని సపరేట్ చేసేసేయాలి. చూడండి ఎంత నీట్గా ఈజీగా అయితే నాట్ పడిపోయిందో చూడండి. సేమ్ అదే విధంగా నెక్స్ట్ లైన్ కూడా నాటు వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. మనం ఎంత నీట్గా నాటు వేసుకుంటే మనకి చైన్ అంత నీట్గా కనిపిస్తుంది. ఎక్కడ గ్యాప్ రాకుండా అయితే చూసుకోవాలి. సేమ్ మనం 1 సైడ్ ఎలా ఎక్కించామో బీడ్స్ అలానే ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ తీసుకోవాలి బీడ్స్ని. ఫస్ట్ 4 mm సైజు సర్వోస్కి, నెక్స్ట్ 3 mm సైజు సర్వోస్కిని అయితే తీసుకోవాలి. 3 mm సైజ్ సర్వోస్కి ఫస్ట్ వన్ లైన్లోనే తీసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది చైన్. డిజైన్ అన్నది కరెక్ట్గా కనిపిస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయితే 2 సైడ్స్ బీడ్స్ని అయితే ఎక్కించుకోవాలి. ఎడ్జ్లో వచ్చేసి మనం 2 హోల్ కనెక్టర్కి ఈ థ్రెడ్ని తీసుకొని ముడేసుకోవాలి.
ముడి జాగ్రత్తగా కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే మనకి చైన్ నీట్గా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఒక్కొక్క లైన్కి వచ్చేసి మనం 2 or 3 నాట్స్ వేసుకుంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ పార్ట్ అంతా కట్ చేసుకొని లాస్ట్లో కొంచెం థ్రెడ్ ఉంచుకొని దానికి గమ్ కానీ లేకుంటే మ్యాచ్ బాక్స్తో కానీ హీట్ చేసుకున్న మనకి ఊడిపోకుండా ఉంటుంది దారం. మాల అయితే రెడీ అయిపోయింది. కస్టమర్ రిఫరెన్స్ బట్టి వాళ్ళకి ఉక్స్ కావాలంటే ఉక్స్, లాడీ కావాలంటే లాడీ యాడ్ చేసి ఇవ్వచ్చు. యాక్చువల్గా నేను ఇది వాయిస్ ఇచ్చేసరికి ఇది సోల్డ్ అవుట్ కూడా అయిపోయింది. కస్టమర్ తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి మరిన్ని అందమైన డిజైన్ల కోసం మౌని క్రియేషన్ అయితే ఫాలో అవ్వండి.